అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు పెట్టే నేటి తరంలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాటి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీలతో కలిసి మంత్రి రవికుమార్ భూమి పూజ చేశారు. అంతకుముందు దర్శి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో నెలకొల్పిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 274 స్వయం సహాయక సంఘాలకు 27 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీల రుణాల చెక్కులను మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ₹27 కోట్ల రుణాలను ఆ 274 గ్రూపులకు 27 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ సబ్స్టేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. అట్లా మనకు దర్శిలో డి ఆఫీస్ కావాలని, బిల్డింగ్ కావాలన్నారు. 4 కోట్లు పెట్టి శాంక్షన్ చేశాము. ఇప్పుడే చెప్పాను, కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. 6 నెలల్లో కట్టి బిల్డింగ్ లో పనులు జరగాలి. అందరూ అక్కడి నుంచి ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. దాంతోపాటు వాళ్ళ ఒక మంచి కార్యక్రమం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఆయన విగ్రహాన్ని మేమందరం కూడా కలిసి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే వాళ్ళ రోజులు చూస్తున్నాం మనం. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోజు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ పార్టీలు ఏముంది, వాళ్ళు ప్రతి ఒక్కరు దొంగ పనులు చేయటం, దొంగ పనులు చేయటం, పార్టీలు పెట్టడం ఇవాళ వేరు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజీ గారికి అవమానం జరిగిందని చెప్పి, తెలుగుడికి ఈ గౌరవం లేదా అని చెప్పి, తెలుగుడికి గుర్తింపు లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీ పెట్టడమే కాకుండా ఆ రోజు అందరూ నవ్వారు. సినిమాలు చేసుకునేకి రాజకీయం తెలిసింది. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ఎన్టీఆర్ పోటీ ఎవరు లేని అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అన్నమాట. తర్వాత రాజకీయాల్లో రావడం, ₹2 కిలో బియ్యం ఇవ్వటం, అది ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు చేయలేదు. ₹2 కిలో బియ్యం అంటే ఆ రోజుల్లో. ఇవాళ కూడా కార్యక్రమం 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం కొనసాగిస్తున్నామంటే ఆ రోజు పెట్టిన ₹2 కిలో బియ్యం అనేది ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం చూడండి. ఇల్లు ఇచ్చారు, కార్యక్రమం చేశారు. మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కార్యక్రమం చేశారు. ఇందాక మన స్వామి గారు విజయ్ కుమార్ అన్నట్లు ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన కార్యక్రమం. ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్టీఆర్. అదేవిధంగా అదే పాటలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసి ఎంత కష్టపడుతున్నారో. ఆయన పార్టీ ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసిన సంగతి కూడా మనందరూ తెలిసిందే.
నదులు అనుసంధానం చేశాడు ఆయన. ఫస్ట్ కృష్ణా గోదావరి, మీ అందరూ తెలుసుగా, కృష్ణా వాటర్ గోదావరి నీళ్ళని కృష్ణా డెల్టా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన కష్టపడి పోలవరం కడుతున్నారు. 71% మన టైంలో పూర్తి అయితే గడిచిన 5 సంవత్సరాలు 1% కూడా పూర్తి చేయాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 84% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. రాబోయే రోజుల్లో మనకు రాజధాని కూడా కంప్లీట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల రాజధాని రైతుల్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలించాడు. దేశం మొత్తం మీద ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎవరు చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చి చాలా మంది క్విజ్కి వెళ్తున్నారంటే చిన్నపిల్లలు క్విజ్ పోటీలకి ఉండే కదా, వాటికి వెళ్తుంటే అందరు పిల్లలని అడుగుతుంటే మీ రాజధాని ఏది, మీ రాష్ట్ర రాజధాని ఏదంటే అందరు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మా పిచ్చి తొక్కులకు 3 పెట్టాడని చెప్పారు. అట్లా ఉంది మన రాష్ట్రం పరిస్థితి. అందుకనే చంద్రబాబు లాంటి వాడు మన రాష్ట్రానికి అవసరం. మీరు ఒకసారి ఇచ్చి ఒకసారి ఓడగొట్టున్నారు. ఈసారి కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే కనుక రేపు ఈ తరం పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేస్తారు. లేకపోతే పరిస్థితి చూశారు కదా మన ఈ మధ్య ఏం చేస్తున్నారు వాళ్ళు. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తుంది, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తుందో మీరు ఒకసారి చూడండి. ఇవాళ కార్యక్రమాలు చూస్తుంటే నేను తమిళనాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇవాళ పొద్దునే ఫోన్ వచ్చింది, ఎక్కడో చనిపోయారు అట్లా. వాడు చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రబాబు టైంలో రాయలసీమలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిలో కూడా అంతరించాయి. కానీ పల్నాడు ప్రాంతంలో కూడా వాడు తీసుకొచ్చిన సంస్కృతి వడికిపోలే. పల్నాడు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. వాళ్ళతో కూడా ఆ కక్షలు కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. దాన్ని ముఖ్యమంత్రి గారు మన పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి చేయకూడదు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. ఖచ్చితంగా అదే దశగా మేమందరం కూడా పనిచేస్తూ ఉంటాం. ఇలా లక్ష్మీ గారు అడిగినట్టు మేము ఏ కార్యక్రమం అయినా సరే తప్పకుండా మన కాన్స్టిట్యూన్సీ సంబంధించింది ఏదైనా సరే తప్పకుండా చేస్తాం. మనం ముఖ్యమంత్రి గారు చెప్పాం, మీరందరూ కూడా అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో రావాలని కోరుకున్నారని, అదేవిధంగా తీసుకొచ్చి ఇక్కడ అద్దెకులో కలుపుకున్నాము. అదేవిధంగా ఒంగోలులో ఉంటామంటే ఒంగోలు చేసాం. కానీ మీరు మాత్రం కష్టపడి పనిచేసి ఎట్టి పరిస్థితులు ఈసారి తెలుగుదేశం పార్టీకి లక్ష్మీకి ఇక్కడి నుంచి గెలిపలేదు. మీరు చెప్పిన పనులన్నీ చేస్తాం మేము. మీరు జనం అయితే బాగా గుంపులు బాగానే ఉన్నారు, ఓట్లు అయితే రావట్లా. అది ఈసారి మాత్రం ఖచ్చితంగా పనిచేయాలి. ఊరికి పూలు తల్లి అవాయిస్ వాళ్ళు కలిస్తే కుదరదు. నా కాన్ఫిడెన్స్ లో మొత్తం ఎత్తేసాను. జనార్దన్ అన్నట్టు పూలు అవాయిస్ వాళ్ళు మొత్తం వేసాం. వెళ్తే ఊరికి వెళ్తాం, నడిచి తిరగటం, ఇల్లు టచ్ చేయటం, అందరూ పనులుంటే చూడటం, కార్యకి వెళ్తాం. గుంపులో పూలు చల్లటం, అవాయిస్ వాళ్ళు కలిసి ఎలక్షన్ వచ్చినప్పుడు అటు వేయటం కాదు. అది ఈసారి ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రకాశం జిల్లాలో మేము చూడండి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మేమందరం కలిసి పెంచి ఉంటాం. ఎవరు నేను కానీ, జనార్దన్ కానీ, ఉగ్గురా కానీ, విజయ్ కానీ, స్వామి కానీ, ఎలక్షన్ అపోజిషన్ లో కూడా మేమందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నాం. తోడుకుండా నా కష్టం వస్తే మా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, మా వాళ్ళకి కష్టం వస్తే నేను ఫోన్ చేసాం. అందరూ కలిసికట్టుగా పనిచేసాం. మహానాడు ఎవరు కూడా పెట్టకపోతే మన జిల్లాలో బ్రహ్మాండంగా 5-6 లక్షల మంది మహానాడు పెట్టాం. అంటే మేము ఏ విధంగా కలిసి కట్టుకుంటున్నాం. మీరు కూడా గ్రామాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలో 4 ఉండేదంటే భేదాభిప్రాయాలు ఉంటాయి. పార్టీలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నా సరే వ్యక్తిగత సమస్యలు తీసుకొచ్చి పార్టీని సర్వనాశనం చేయవాలి. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి. ఎట్టి పరిస్థితులు ఈసారి దర్శి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో లక్ష్మిని కూడా గెలిపించాలి. అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఉంటే అవన్నీ కూడా తప్పకుండా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, దాదాపు మేము గంట నుంచి మాట్లాడుతున్నాం. అందరూ ఓపికగా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా అందరూ గంట నుంచి ఎంటా ఉన్నారు. ఎక్కువసేపు నేను చెప్పి మిమ్మల్ని ఇస్తాము. అందరూ కూడా బాగా పనిచేసి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి కష్టం ఏ విధంగా రైతులంటూ పగలంటూ కష్టపడుతున్నారు మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఒక పెద్ద పెట్టుబడి తీసుకొచ్చారు గ్రీన్ హైడ్రోజన్ లో. అంటే కాకినాడలో దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఎందుకు పెట్టుబడి తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి అంటే రేపు రాబోయే చదువుకునే పిల్లలు, ప్రతి వ్యవసాయ కుటుంబంలో కూడా చదువుకునే పిల్లలు ఉండాలి. వాళ్ళు కూడా ఉద్యోగాలు అవ్వాలి. ఒక రైతుకు ఒక కుటుంబం కనుక చదువుకునే వాళ్ళు ఉండి ఉద్యోగం చేస్తుంటే ఒకరికొకరు అండగా ఉంటారనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా. ఈ రోజు మెజార్టీ స్థానం మనం గెలిచాం, ఒక 2 మిస్ అయ్యాం. గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీ ముఖాలు చూడకుండా ఏదో మాట్లాడుతున్నారు. రేపు కంటిన్యూస్ గా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు దర్శిలో మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కొద్దిగా పని మొదలు పెడితే ఆగిపోయింది. అదే 19 మనం వస్తే జిల్లా మొత్తం అక్కడికి వచ్చి డ్రైవింగ్ తీసుకున్నాడు. మొన్ననే ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ మోటార్ డ్రైవింగ్ స్కూల్ కి కొత్తగా మళ్ళీ మంజూరు ఇచ్చారు.
తొందరలోనే మొదలు పెట్టబోతా ఉన్నారు. అంటే ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో పనులు కూడా, చాలా రోడ్లు కూడా ఆగిపోయినాయి. వెలుగొండ ప్రాజెక్టు, మన ప్రాంతానికి నీళ్ళిచ్చే వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా గత ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం జాతికి అంకితం చేశాడు. నీళ్లు పూర్తిగా అలా. కానీ ఇక్కడ గెలిచినైనా, ఎర్రగొండలో గెలిచినైనా 500 కోట్లు డబ్బులు ఇవ్వండి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయండి అని అంటున్నారు. ప్రజలు ఎంత వంచన చేసిందో ఆ పార్టీ. ఫైర్లోనే మోసం ఉంది. యువత రైతు శ్రామిక రైతుల పార్టీ నుంచి వాళ్ళ నాయకుడి పేరు చెప్పుకుంటారు. అంత మోసం ఉన్న పార్టీ ప్రజలను మోసం చేయడానికి వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చేసాం. దాన్ని కూడా పూర్తి చేస్తాం. మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పాం. మీరు కూడా కలుపుతామంటే మీరందరూ అడిగారు మమ్మల్ని ప్రకాశంలో ఉంచమని. అందుకే మిమ్మల్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచి మార్కాపురం జిల్లాను కూడా ఏర్పాటు చేశాం. చెప్పిన విధంగా ఇవన్నీ చేశారు. దొనకొండలో బీడీఎల్ ప్రాజెక్టు తీసుకొస్తూ దొనకొండను కూడా పారిశ్రామిక అభివృద్ధిగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది కూడాను మనం కేబినెట్ లో ఒక 2 నెలల క్రితం ఆమోదించడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను మీకు ఒకటే చెప్తున్నా, రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎవరైనా కానీ పోటీ చేయాలి అంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఉందనే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించాలని చెప్పేసి పంచాయతీ ఎన్నికలు మిమ్మల్ని కోరుకుంటాను. అంతేకాకుండా నేను చెప్పినట్లుగా నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభుత్వం వస్తే మన అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. మన ప్రాంతాల్లో సస్యశ్యామలం కావాలి అంటే తప్పనిసరిగా మన కంటిన్యూస్ గా మళ్ళీ మన ప్రభుత్వం రావాల్సిన అవసరాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఆ రోజు ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఎన్టీఆర్ గారు చూసి వెళ్తే ఎంత గొప్ప పనైనా పూర్తి అవుతుంది అనే విధంగా చెప్పారంటే ఆ మహనీయుని స్ఫూర్తి మన ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అధ్యక్షులు కనగిరి శాసనసభ్యులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, సంతరోతులపాటి శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎలక్షన్ బాబు గారికి, సోదరులు మర్రెడ్డి సిట్టెక్ చైర్మన్ గారు వారు శ్రీనివాసులు రెడ్డి గారికి, పెద్దలు కారంశెట్టి పాపారావు గారికి, శోభారాణి గారికి, లలిత్ గారికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఉల్లగల్లు గ్రామ వస్తువులందరూ కూడా నమస్కారాలు చెప్తున్నాను. చాలా ఉత్సాహంగా జరుగుతుంది పొద్దున్న నుంచి కార్యక్రమాలు. సోదరులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు దర్శి నియోజకవర్గం పైన ఉన్న అభిమానంతో, ప్రేమతోనూ కూడా శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు అడిగిన మేరకు ఒక దర్శిలో ఒక డివిజన్ ఎలక్ట్రికల్ ఆఫీస్ అనేది దాదాపు 4 కోట్ల రూపాయలతో, 4.5 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టుకునే దానికి శాంక్షన్ చేయటం, ఉల్లగల్లి గ్రామంలో కూడా 33/11 KVA స్టేషన్ 4 కోట్ల రూపాయలతో కూడా చేసుకుంటూ ఒక పెద్ద కార్యక్రమం మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వారి విగ్రహావిష్కరణ అంటే ఎంతో సంతోషంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ కూడా బాగుండే కుటుంబం తరపున ప్రత్యేకమైన హృదయపూర్వక ఒక మంచి రెండు కార్యక్రమాలు చేసుకున్నాం. దీనికి సభాధ్యక్షులు తెల్లయ్య గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన రాష్ట్ర మంత్రులు రవి గారు, అదేవిధంగా స్వామి గారు, అదేవిధంగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాసరెడ్డి గారు,
అదేవిధంగా సహచర శాసనసభ్యులు ఉగాది నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన విజయ్ గారు, ఇంకా గూడూరు ఎలక్షన్ బాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, లలిత్ గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు పెద్దలు మన పాపారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన దర్శి నియోజకవర్గ నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 కార్యక్రమాలు మన దర్శిలో పెట్టారు. ఒకటి, దర్శిలో మన డిఏ ఆఫీసు భూమి పూజ చేశారు. దానికి 5 కోట్లతో ఈరోజు బిల్డింగ్ కట్టడం, అది కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి వచ్చే లోపల మన నాయకుడు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు ఉల్లగల్లో మనం ఓపెన్ చేసుకోవటం, అదేవిధంగా వాటర్ది మంచినీళ్ళ పథకాన్ని కూడా ఒక 5 లక్షల రూపాయలతోటి దాన్ని కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దాంతో ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఎన్టీ రామారావు గారు అనేది ఒక యుగ పురుషుడు. ఆయన చేసిన పనులు ఈ రోజు కూడా 30 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత కూడా అనేక పథకాలు, ఆయన ఇచ్చిన పథకాలు ఈరోజు కూడా అమలు పరుస్తున్నారంటే ఆయన ఆ రోజుల్లోనే ఏ చూపుతోటి ఈరోజు పార్టీని పెట్టి, అదేవిధంగా ఎంతోమంది పేద ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన పెట్టిన పథకాలతో ఈరోజు అనేక పథకాలు ఈరోజు జరగటం అంటే అలాంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన గ్రామంలో అలాంటి విగ్రహాన్ని లేటుగా అయినా ఇప్పుడు పెట్టారు. ఎవరైనా కూడా ఏదన్నా పని మీద పోయేటప్పుడు ఒకసారి ఆ విగ్రహాన్ని ఆయన చూసుకొని కానీ మీరు కానీ వెళ్ళారంటే తప్పకుండా ఆ పని పూర్తయి మళ్ళీ ఇంటికి వస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మనం అందరూ కూడా కార్యకర్తలంతా కూడా కేసులు పెట్టారు, జైలుకి పంపారు, ఆస్తుల మీద పడ్డారు, అదేవిధంగా అనేక ఇబ్బందులు పెట్టారు. కాబట్టి మనకి 164 సీట్లు మన ఎన్డీఏ కూటమికి ఈరోజు మన ప్రభుత్వంలో ఈ 18 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడా కూడా గొడవలు లేవు, తగాదాలు లేవు, అదేవిధంగా ఆస్తి గొడవలు లేవు, కబ్జాలు లేవు. ఇవన్నీ అప్పుడు పాత టైంలో ఏ అయితే ఉన్నాయో గంజాయి కానీ ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా పోయి ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అభివృద్ధి అనేది ఒకటే మన ఎజెండా. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. మనం ఆ విధంగా తెలుగుదేశం వచ్చినప్పుడే ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు మన దర్శనం కూడా మన లక్ష్మి గారు అయితే ఈ రోజుకి 18 నెలలు అయితే 200 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు లక్ష్మి గారు చేస్తున్నారు. నేను ఎప్పుడైనా ఏదైనా పని మీద ఫోన్ చేస్తే కూడా లలిత్ గారికి కానీ మన లక్ష్మి గారికి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారు అంటే దర్శి, ఎక్కడ ఉన్నామంటే దర్శి, ఎప్పుడు చూసినా దర్శిలోనే ఉంటా, మీ మధ్యలో ఉంటా. ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి ఏది పిలిస్తే దానికి ఎక్కడి నుంచి అయినా కూడా మీ దగ్గరికి వచ్చి తిరగటం, ఆమె ఎంత కష్టపడుతుందో మేమంతా కూడా చూస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పోయినసారి చిన్న పొరపాటు, చిన్న మెజారిటీ తోటి లేటుగా టికెట్ ఇచ్చినా కూడా మీ కృషితోటి చిన్న మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది. ఈసారి మంచి మెజారిటీ, జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ మన దర్శిలో రావాలి. ఇందాక మన ఉగ్రాజ్ చెప్పినట్టు ఎమ్మెల్యేలు కాకుండానే ఆమె అంత కష్టపడుతుందంటే నిజంగానే ఎమ్మెల్యే అంటే ఇంకా ఎన్ని నిధులు తీసుకొచ్చేది, ఎన్ని కార్యక్రమాలు చేసేది, ఎన్ని మీ మధ్యలో ఉండేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి, మీ దగ్గర అందుబాటులో ఉండే వాళ్ళకి, మీకు ఏది కావాలంటే అది పనిచేసే వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మనకేం గొడవలు వస్తాయి, ఊర్లో పెత్తనాలు వస్తాయి, ఇలాంటివి వచ్చేదని ఒకరు భేదాలు పెట్టుకొని ఏదో విధంగా ఇబ్బందులు వస్తాయి. పోయిన తర్వాత మళ్ళీ బాధపడతాం, అయ్యో ఇంకా 5,000 ఓట్లు వచ్చుంటే ఈరోజు మన ఎమ్మెల్యే ఉండేవాడు కదా అని. అలాంటి పరిస్థితులు రాకూడదు. రేపు లోకల్ బాడీ కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా సీరియస్గా లోకల్ బాడీ ప్రతి పంచాయతీ గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి. అదేవిధంగా మన దర్శిలో కూడా పోయినసారి ఎన్నికలప్పుడు ఏ విధంగా మన మున్సిపాలిటీ కొట్టామో మీ అందరికీ కూడా తెలుసు. మనం ఆ రోజు పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఒక పక్షాన్ని వచ్చే ఆ రోజు మున్సిపాలిటీ మనం గెలుచుకోగలిగాం. కాబట్టి అదేవిధంగా చిన్న సర్పంచ్ అయినా కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మనం సర్పంచ్ అనేది ఏముందని అనుకోకూడదు. సర్పంచ్ల కాడి నుంచి అన్ని కూడా పదవులు కూడా
ఎలక్షన్లు అనేది జాగ్రత్తగా చేసినప్పుడు అభివృద్ధి కూడా అదే విధంగా గ్రామాలకు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ మీ అందరూ కూడా మరోసారి లక్ష్మి గారిని మీరందరూ కూడా ఆదరించండి. లక్ష్మిని కానీ అదేవిధంగా లలిత్ కూడా ఎప్పుడు కూడా ఏడే తిరుగుతావు, వాళ్ళిద్దరు కూడా ఎంత కష్టపడుతున్నారో మీ అందరూ కూడా తెలుసు. గుర్తు పెట్టుకొని వాళ్ళకందరూ కూడా మీరు సహకరించండి. తప్పకుండా అభివృద్ధి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఏ ఊరికి ఏం చేయాలో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక చూసాం మా ఒంగోలు అయితే ఒక పువ్వు అయిపోయింది. నేను ముందుగానే మా పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ పెట్టేసి అసలు పూలు అనేది దగ్గరికి రాని, అలాంటిది తట్టలు తెచ్చి పూలు వేసారు. ఆ పూలు మీకు వేసేటప్పుడు సంతోషం ఉంటుంది, లోపల మాకు ఆ క్షేమంలో ఇవన్నీ ఉండేటప్పుడు మా బాధలు అవన్నీ కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు అర్థం కాదు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు నేను ఎమ్మెల్యేగా కూడా ఊహించని విధంగా, నేను కూడా ఆలోచించని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి ఆయన సమర్థత, ఆయనకున్న ఎక్స్పీరియన్స్. ఆ రోజు జనాలు తెలుగు మంత్రులు కాబట్టి మీ అందరు గమనించి ముఖ్యమంత్రి చేస్తారు. ఈరోజు బ్రహ్మాండంగా మీరు ఆలోచించాల్సిన ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు, దాని తర్వాత తల్లికి వందనం అని ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అన్నీ తెలుసు. ఇటు అభివృద్ధి చూస్తామంటే R&D రోడ్లు, దాని తర్వాత పంచాయతీ రోడ్లు, అనేక అభివృద్ధి పనులు ఈరోజు చేస్తారు. అదేవిధంగా ఈరోజు మన లక్ష్మి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ దర్శిలో చేస్తూ ఉన్నారు. మేమంతా ఎంతో బాగా చేస్తున్నాం. మా అందరితో సమానంగా ఇంకా ఎక్కువనే మన ఇన్ఛార్జ్ అయిన ఆయన బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి మంచి నాయకులు మీ అందరూ సపోర్ట్ చేసి అలాంటి మహిళలకి మీరందరూ ఉత్సాహపరిచి మీకు వచ్చే ఎలక్షన్లో బ్రహ్మాండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వీళ్ళందరికీ నమస్కారం. ఉన్నదైన గ్రామస్తులకి, ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఇక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా మినిస్టర్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మన రాష్ట్ర ఎనర్జీ మినిస్టర్ మా బాబాయ్ గొట్టిపాటి రఘుకుమార్, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి, మన జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారికి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్సన్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే పాపారావు గారికి, మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, స్టేజ్ మీద ఉన్న నాయకులకు, పెద్దలకు, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు దర్శిలో నూతన ఈ కార్యాలయం శంకుస్థాపన చేసుకున్నాము. అట్లాగే ఉల్లగల్లులో 3.5 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసుకున్నాము. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. అన్న ఎన్టీఆర్ గారు ఒక కారణ జన్ముడు, మన ఆంధ్రుల ఆరాధ్య దైవం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకు తీసుకెళ్లారు. సంక్షేమాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రజల వద్దకే పాలన అనే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ పార్టీ సిద్ధాంతాల్ని ఎంతో చక్కగా, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఇప్పుడు తరం నేను నా కుటుంబం అని ఆలోచిస్తున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు నా రాష్ట్రం ఎలా ఉండాలి 20 ఏళ్ల తర్వాత, యువతకు భవిష్యత్తుని ఎలా సెట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఒక నిస్వార్థంగా కృషి చేస్తూ పనిచేస్తుంటారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి అందరూ పెద్దలు సహకరిస్తున్నారు. నారా లోకేష్ గారు యువతకు ఇచ్చిన మాట ప్రకారం
20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఒక సంకల్పంగా పనిచేస్తున్నారు. ఎన్నో పరిశ్రమలు, ఎన్నో పెట్టుబడులు అది కేవలం ఒక ఆహ్వానంతో రావు. నారా లోకేష్ అన్న నిరంతరం వాళ్ళతో ఫాలో అవుతూ ఆ పెట్టుబడులు వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. క్యాడర్ ని గౌరవిస్తారు, కార్యకర్తల్ని గుర్తిస్తూ ప్రోత్సహిస్తారు, యువతకు అవకాశాలు ఇస్తున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన జిల్లా మంత్రులు స్వామి గారు ఎప్పుడు కూడా దర్శి నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో సహకరిస్తారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా, డౌట్ ఉన్నా ఫోన్ చేసినా అది కరెక్ట్ గా, రాంగ్ గా, ఓపెన్ గా, నిక్కచ్చిగా చెప్తారు. మంచి సలహా ఇస్తారు. పార్టీ అంటే ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు. మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ నాయకుడు. పార్టీలు అనేది ఎలక్షన్స్ వరకే, ప్రజలందరూ బాగుండాలి అని తన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళ్తారు. ఇప్పుడు చూస్తే 4 కోట్ల రూపాయలతో డిఈ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాము. 3.5 కోట్లతో ఉల్లగల్లో సబ్ స్టేషన్ శంకుస్థాపన జరిగింది. తాళ్ళూరులో ఇప్పటికే 13 కోట్ల రూపాయలతో 133 kV సబ్ స్టేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాము. కుర్చేరులో 4 కోట్లతో సబ్ స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు అనేది పెంచిన ఛార్జెస్ తగ్గించినది లేదు. కానీ మన కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టైం మా బాబాయ్ మంత్రిగా ఉన్న టైంలో పెంచిన ఛార్జెస్ తగ్గించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. అట్లాగే దర్శిలో ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాము. మా కుటుంబం 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాము. మా తాత గొట్టిపాటి హనుమంతరావు గారిని చూశారు, మా నాన్న గొట్టిపాటి నర్సయ్య గారిని చూశారు, ఇప్పుడు బాబాయిని చూస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులతో, గొట్టిపాటి రవి గారి సహకారంతో రాజకీయాల్లోకి వచ్చాను. పదవి దాహం లేదు. ఇచ్చిన మాట ప్రకారం దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను. దర్శిలో ఎన్నో డిగ్రీ కాలేజ్, మినీ స్టేడియం, బస్ డిపో ఇవన్నిటిని పూర్తి చేయాలని కృషి చేస్తున్నాను. అట్లాగే గత 5 ఏళ్లలో టీటీడీ కళ్యాణ మండపం ఆగిపోయింది. ఎంపీ గారి సహకారంతో అది కూడా పూర్తి చేసుకున్నాము. గత 5 ఏళ్లు దర్శిలో కుల తగాదాలతో, గ్రూప్ తగాదాలతో అభివృద్ధి అనేది చూడలేదు. కానీ ఈ 18 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రజా పాలన చూస్తున్నాం. ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందరికీ సంక్షేమం వస్తుంది. ప్రజలందరూ ఒకటి గమనించండి, మంచి చేసే ప్రభుత్వానికి ఎప్పుడూ మీ ఆశీస్సులు ఉండాలి, మీ ఆదరణ ఉండాలి. నేను కష్టపడుతున్నాను. మన జిల్లా పెద్దలందరి సహకారంతో దర్శి నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ ఆశీస్సులు, మీ ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, దర్శి నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. జై తెలుగుదేశం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.